ఎందుకండి మా చెల్లికి కూడా మీ అబ్బాయి నచ్చేసాడు. మీకు మీకు నచ్చడమేనా? నాకు నచ్చాల్సిన అవసరం లేదా? అత్తాయ్, ఇక్కడ జరుగుతుంది మీ పెళ్లి చూపులు కాదు, మీకు నచ్చడానికి. లత పెళ్లి చూపులు. పెళ్లి కొడుకు లతకి నచ్చితే చాలు. చాలే. నచ్చడం అంటే పెళ్లి కొడుకు నాకు నచ్చాడా లేదా అని కాదు. ఇతని మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. మీ అనుమానాలేటో అడగండి. ఇదిగో అబ్బాయి, మీ క్యాస్ట్ ఏంటి? మన క్యాస్టే అమ్మా. మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఈ కాకినాడలో ఉన్నారా? లేరండి, మాది గుంటూరు మేడం. కాకినాడలో చుట్టాలు ఎవరు లేరు. చూసారుగా, కాకినాడలో వీళ్ల మొహాలు కాని వీళ్ల పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన వాళ్ళు కాని ఎవ్వరూ లేరంట. వీళ్ళని నమ్మి లతని వీళ్ళింటికి ఎలా పంపమంటారు? అత్త, మా పెళ్లికి ముందు మీరేంటో, మీ పుట్టు పూర్వోత్తరాలేంటో, మీ కులం ఏంటో మాకు తెలుసా ఏంటి? కానీ రవిచంద్ర బావని చేసుకోలేదు, సంతోషంగా ఇప్పుడు ఉండట్లేదు. ఆ, అందరత్తలు నాకులాగా ఉంటారా ఏంటి? అబ్బో, తమరు నోట్లో ఏలెడితే కొరకలేరు మరి. నీలాంటి కంచు కరోటా దగ్గర కాపురం చేస్తున్నానంటే ఆ గొప్పతనం నాది. చాలే. నీలాంటి కంచు కరోడాని భరిస్తున్నానంటే ఆ గొప్పతనం నాది. అమ్మా, ఇది పెళ్లి చూపులు అనుకుంటున్నారా లేదా మీ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా? ఆ విషయం ఏదో నీ పెళ్ళానికి చెప్పరా? ఆహా, ఆ ముక్క నాకు కాదు, మీ అమ్మకి చెప్పు. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. బాబు, నువ్వెందుకు కంగారు పడతావు? 2 కొప్పులు కలిస్తే నిప్పే అని 2 తెలుగు రాష్ట్రాల ఆడవాళ్ళకి తెలుసు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు కాబట్టి ఇక మిగతా కార్యక్రమం ఏదో జరిపిస్తే ఓ పని అయిపోతుంది. అలాగే అత్తయ్య. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ తాంబూలం పట్టుకొచ్చే. తాంబూలం ఎందుకు? భోంచేశాక నోట్లో వేసుకోవడానికి. చూసారా చూసారా ఎలా సమాధానాలు చెప్తుందో? అమ్మా, పెళ్లి చూపులు అయ్యాక తాంబూలాలు మార్చుకోవడం మన సాంప్రదాయం కదమ్మా. ఆ తాంబూలాలే తెమ్మని చెప్తుంది. ఒరే పుల్రాజు, ఇక్కడ పెళ్లి చూపులు జరిగిపోయి తాంబూలాలు మార్చుకునే టైం వచ్చిందిరా. నువ్వింకా వచ్చి చావలేదేంట్రా? అక్క, ఆ పుల్రాజ్ గడి ఇంకా రాలేదేంటక్క? నేను అదేరా ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. బావా, ఏంట్రా? లతకి పెళ్లి చూపులు అని చెప్పావు కదా. అవును. మరి నువ్వేంటి బావా, బావ షాపు దగ్గర దొరికే సీకు మొక్కలాగా పరమ చండాలంగా వచ్చావు. కాస్త శుభ్రంగా వస్తే బాగుండేది కదా. అది నిజమేరా బామర్ది. కాంతమ్మ గారు 1 గంట ముందు చెప్పుంటే క్రావ్ కొట్టించి మొహానికి ఫేస్ ప్యాక్ పెట్టించి మహేష్ బాబులా తయారై వచ్చి ఉండేవాడిని. మళ్ళీ వెనక్కెళ్ళవేటి? ఓసోస్, మనం వెళ్ళి మహేష్ బాబు లాగా రెడీ అయ్యి వచ్చేసరికి లతకి 2 పిల్లలు పుడతారా. ముందెళ్ళి దాని సంగతి చూద్దాం. ఆ తర్వాత వెళ్ళి మొహానికి మేకప్ సంగతి చూసుకుందాం. పదా. పద బావా. కాంతమ్మ గారు, మీ లతని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఇస్తున్న తాంబూలం. ఆగండి. అమ్మయ్యా, తాంబూలాలు మార్చుకున్నాకొస్తాడేమో అనుకున్నాను. తాంబూలాలు మార్చుకోకముందే వచ్చేశాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఈ పుల్రాజుగాడు సరిగ్గా తాంబూలాల సమయానికే వచ్చాడంటే ఈ కాంతమ్మే ఏదో పొల్లేసుంటుంది. రే పుల్రాజు, పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావురా? పోరా బయటికి. పోక పకోడి వండుకొని తినటానికి వచ్చామనుకున్నావు ఏంటి? ఇదిగో పెళ్లి కొడుక, ఈ లత నాకు కాబోయే పెళ్ళాం.
మర్యాదగా దుకాణం సర్దుకొని వచ్చిందాన్నే వెళ్ళిపో. లేకపోతే నేను కొట్టే దెబ్బలకి ఏ కాలో చెయ్య ఇరిగి గుడి మెట్ల దగ్గర బాబా అని పిచ్చి వెతుకోవాల్సి వస్తుంది. ఎంత ధైర్యం లేకపోతే మళ్ళీ మా ఇంటికి వస్తారా? మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని జైల్లో వేయిస్తాను. ఏమనుకుంటున్నారో ఏంటో. అబ్బచ్చా, తమరు జైల్లో వేస్తుంటే మేము నోట్లో వేలెట్టుకొని జైలుకు పోతామనుకుంటున్నారేంటి? ఇదిగో ఈ రోజు తాడో పేడో తేల్చుకుందామని వచ్చాం. ఏంటండి రవిచంద్ర గారు, అసలు ఎవరి తను? ఈడొక పనికి మళ్ళీ ఎదవండి. అడ్డగాడిదలాగా బోర్ మీద పడి అడ్డగాడిద చేసే పనులన్నీ చేస్తా ఉంటారు. పేరుకి పుల్లరాజు గాని నిజానికాడు కుక్కలకి రాజు. ఓహో, అర్థమైందండి. ఇలాంటి వాడితో మీకు మాటలేంటండి? అందరూ ఆపుతారా? అసలు వాడెందుకొచ్చాడో తెలిస్తే గుండాగి చస్తారు. ఎందుకొచ్చాడు? ఒరే పులి, నువ్వెందుకొచ్చావో వివరాలు కావాలంట. కాస్త దగ్గరకొచ్చి చెప్పరా. అలాగేనమ్మా. ఈ లత నాకు కాబోయే పెళ్ళామండి. చిన్నోర్మై, అలా అని ఎవరు చెప్పారా? ఎవరో చెప్పడం ఎందుకు, నేనే చెప్తున్నాను. ఇదిగో పెళ్లి కొడక, ఈ లతకి నాకు కాంతమ్మ గారి రైస్ మిల్లు ఎప్పుడో శోభనం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? రే పులిగా, పిచ్చి పిచ్చిగా వాగితే వాళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావా ఏంటో? చిట్టిమా, నువ్వు ఆగు. కిషోర్, పుల్రాజు గురించి నీతో ముందే చెప్పాను. గతంలో ఏం జరిగిందో కూడా నీకు చెప్పాను. వాడి మాటలు నువ్వు పట్టించుకోకు. నాకు అర్థమైంది. పులిరాజ్ అంటే ఎవడో అనుకున్నాను, ఈ విధవే అని ఇప్పుడు మీరు చెప్పాకే అర్థమైంది. హలో పులి, నువ్వు అనవసరంగా భ్రమపడొచ్చినట్టున్నావు. నీ మాటలేవి నమ్మడానికి ఇక్కడ మేమెవరం రెడీగా లేం. ఇక తమరు బయలుదేరచ్చు. ఛీ, నువ్వు అసలు మనిషివేరా? చీమునెత్తులేని యాదవా. ఎవరితోనో శోభనం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? నువ్వు అసలు మగాడివేనా? నువ్వు అసలు మీ అమ్మకి నాన్నకు పుట్టావంట్రా? ఎంత మాట అన్నావురా? ఇదొక్కడి సాలరా నిన్ను కొట్టడానికి. రేయ్, మా అబ్బాయిని కొడతామంటరా? అయితే నిన్నే కొడతా. హలో, మా బావను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలా? అయితే నిన్నే కొడతాను రా. రే పులిగా, మర్యాదగా బయటికి పోరా. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీ అందరికీ ముందే చెప్తున్నాను, ఈ పులిరాజు మనం అనుకున్నంత మంచోడు కాదు. ఇంట్లో అడుగు పెట్టాడంటే ఇల్లంతా శ్మశానమే. ముందు ఈ సంగతి చెప్తాను. రే పులి, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పెళ్లి చేసుకుంటే పులిరాజు మిమ్మల్ని వదిలేస్తాడు అనుకుంటున్నారేమో. పొరపాటున మీరు లతని పెళ్లి చేసుకుంటే జీవితకాలం మీరు ఇలాంటి నరకవే అనుభవించాల్సొస్తుంది. పెళ్ళయ్యాక కూడా వీడు వదిలిపెట్టడు. మాట్లాడవేంట్రా పులి? అవును, నన్ను కాదని లతని ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేశారనుకో, వాళ్ళు అంతు చూస్తాను ఏమనుకున్నారో ఏటో.
ఏట్రా నువ్వు కోసేది హ? నిన్ను రేపులిగా ఇప్పుడు చెప్తున్నా నేనురా, నీకు నిజంగా దమ్ముంటే నువ్వే మగాడివైతే వచ్చి లత చేయి పట్టుకోరా. లతని నీకే ఇచ్చి పలిసేస్తాను. ఏ చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగతా. లతని పెళ్సేసుకుంటే జీవితాంతం ఇలాగే వచ్చి నరకం చూపిస్తాడు అన్నావు కదా, ఏది ఒక్కసారి వచ్చి లతసే పట్టుకోమని చెప్పు. ఇదిగో సిట్టి, మా బావుడు కొడతావేంటి? నిన్ను పడగొడతాను. చావురా, ఎద్దుకొల్లారా. అసలు పులిరాజు గారిని ఎందుకు కొడుతున్నావు? ఎందుకంటే నీ కళ్ళు పోయాయా? శుభమా అని తాంబూలాలు మార్చుకుంటుంటే వచ్చి రచ్చరచ్చ చేసినోడ్ని కొట్టక సన్మానించి సాల్వాలు కప్పమంటావా? నోర్మోయ్, వాడి కాబోయే పెళ్ళానికి పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న కోపంతో వచ్చాడు. ఏటేటి లత ఇడి కాబోయే పెళ్ళావా? అవును, కావాలంటే నేను చెప్పడం కాదు, మీ లతనే అడుగు. నిజంగా లతే గనక ఆ పులిరాజుగాడు నాకిష్టం లేదు, వాణ్ణి నేను పెళ్లి చేసుకోనని చెప్పిందనుకో, ఇప్పుడే ఈ క్షణమే పులిరాజుని నేనే ఇక్కడి నుంచి గెంటేస్తాను. ఇంకా జీవితంలో వీడిని జోలికి రాడు. ఒకవేళ పులిరాజంటే నాకిష్టమని లత చెప్తే నువ్వు పులిరాజుకిచ్చి పెళ్లి చేస్తావా? మాట్లాడవేంటి చిట్టమ్మా, చెప్పు. లత గనక నాకు పులిరాజుగాడంటే ఇష్టమని చెప్తే లతకి పులిరాజుగాడికి పెళ్లి చేస్తావా? సరే కందమత్త, లత నోటితోనే చెప్పించు పూలరాజు అంటే నాకిట్టమని. ఈ క్షణమే ఇప్పుడే తల దించుకొని వెళ్ళిపోతాను. చూస్తావేంటి లత, చిట్టమ్మ మాట విన్నావుగా. పులిరాజంటే నీకిష్టమా లేదా? అమ్మా, తాంబూలాలు మార్చుకోవాలనుకుంటుంటే ఇప్పుడు ఇష్టమా లేదా అని అడుగుతావేంటమ్మా? నువ్వు మాట్లాడొద్దు రవి. నువ్వు చెప్పు లత, పులిరాజంటే నీకిష్టమా లేదా? పులిరాజు అంటే నాకిష్టమేనండి. లత, ఏంటి మాట్లాడుతున్నావు? ఈ ఎదవంటే నీకిష్టమా? అవునక్క, పులిరాజు అంటే నాకిష్టం. పులిరాజునే పెళ్లి చేసుకుంటాను. వాణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోను. శభాష్, విన్నావుగా చిట్టమ్మా, నీ ముద్దుల చెల్లెలేమందో? తనకి పులిరాజంటేనే ఇష్టమంట, పులిరాజునే పెళ్లి చేసుకుంటుందంట. చిట్టమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఇందాక పెళ్లి చూపులోనేమో నా కొడుకంటే ఇష్టమేనా అని అడిగితే ఇష్టమని చెప్పింది. ఇప్పుడేమో ఈ పులిరాజు వస్తే వీడిష్టమని చెప్తుంది. మమ్మల్ని అవమానించడానికే ఇంత దూరం పిలిచారా? చిచి, ఏదో మంచి సంబంధం కదా అని, తల్లి తండ్రి లేని పిల్ల కదా అని ఇన్ని అవమానాలు పడ్డందుకు తగిన శాస్తి జరిగింది. ఇంకా చూస్తారండి,
వదరా. అచ్చచ్చో, ఆగండి, నా మాట వినండి ఒకసారి. అమ్మా దయచేసి మమ్మల్ని ఆపకండి. ఇప్పుడు దాకా మేము పడ్డ అవమానాలు తనులు చాలు. ఇక పడే ఓపిక మాకు లేదు, పడాల్సిన అవసరం మాకు లేదు. వదరా. అయ్యో, అయ్యో, ఏమండి? రే పులి, అమ్మా లత నిర్ణయం విన్నావుగా. 2 రోజుల్లో నీకు నిశ్చితార్థం రా. ఆ తర్వాత నీకు లతకి అంగరంగ వైభవంగా నేను మీ పెళ్లి చేస్తాను. పెళ్ళేర్పాట్లలో ఉండు. థ్యాంక్స్ అమ్మా, మీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. వస్తాను తల్లే. కోటి పద బావా. ఏంటి చిట్టమ్మా, ఇది కళ నిజమా అని షాక్ అవుతున్నావా? నేను ముందే చెప్పాను, ఈ కాంతమ్మ ఒక్కసారి డిసైడ్ అయితే వార్ 1 సైడే అని. యుద్ధంలో నీకు గెలిచినట్టే అనిపిస్తుంది. ఫైనల్ గా కర్ర విరుగుతుంది, పాము చస్తుంది. ఇప్పుడు నువ్వు చచ్చిన పామువమ్మా. ఎలా ఉంది ఈ కాకినాడ కాంతమ్మ దెబ్బ? పదర తమ్ముడు. చిట్టమ్మా, బావా, ఇది కళ నిజమా? నిజమే చిట్టమ్మా. లత ఎందుకు అలా చెప్పిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. లేదు, మీ అమ్మ ఏదో చేసింది. అదేటో తెలుసుకోవాలి. పద బావా. లత, ఈ అక్క ముందు కన్నీళ్లు దాయగలవేమో కాని నీ గుండెల్లో దాచుకున్న కష్టాన్ని దాయలేవమ్మా. నిజం చెప్పు, ఆ పుల్రాజ్ గాడంటే నీకిష్టమని ఎందుకు చెప్పావు? ఆని తప్ప వేరే మగాన్ని పెళ్లి చేసుకోనని ఎందుకు నిర్ణయించుకున్నావు? చెప్పు చెల్లి. ఏం చెప్పాలక్క? నా మనసులో ఉన్నదంతా అక్కడే చెప్పాను కదా. నన్నెక్కడ అడిగినా ఒకటే సమాధానం, నేను పులిరాజుని పెళ్లి చేసుకుంటాను, అతనికి పెళ్ళాన్ని అవుతాను. నీకు పిచ్చిగాని పట్టిందా? నీకు నిజంగా పుల్రాజ్ అంటే ఇష్టమైతే పెళ్లి సూపుల్లో ఆ పెళ్లి కొడుకు నచ్చాడని ఎందుకు చెప్పావు? ఎందుకంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది రవిచంద్ర బాబు కదా. నచ్చలేదంటే బాధపడతారని ఆయన కోసం నచ్చాడని చెప్పాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదక్క, నేను నిజమే చెప్తున్నాను. చిటి, లత అబద్ధం చెప్పాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. అలాంటి మనిషితో నిజం చెప్పించాలనుకోవడం మన మూర్ఖత్వం. ఇప్పటిదాకా తన జీవితం బాగు చేయాలని, తను హ్యాపీగా ఉంటే చూడాలని అమ్మని ఎదిరించి మరీ ఈ సంబంధం తీసుకొచ్చాం. కానీ తనేం చేసింది? తీసుకొచ్చిన పెద్దోళ్ల ముందు మనల్ని వెధవల్ని చేసింది. లతని నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించిన నిన్న పులిరాజు ముందు తల వంచుకునేలా చేసింది. ఇంకా మనం తన గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది. వెళ్దాం పద. లేదు బావా, ఒక్కసారి ఆ లత మొహం చూడు. ఏడ్చి ఎర్రబడ్డా కళ్ళు చూడు. మా అక్కకి బావకి ద్రోహం చేశాని, మా అక్క బావల పరువు తీశాని అని ఎంతలా విలవిల్లాడిపోతుందో. నా చెల్లి ఎవరిని మోసం చేయదు, ఎవరిని తల ఉంచుకునేలా చేయదు. తను అలా చేసిందంటే అర్థం దాని వెనకాల ఏదో జరిగిందని, ఎవరో తప్పుడుగా తనతో అలా చేయించారని. చెప్పలత, నీకు ఆ పుల్రాజ్ అంటే ఇష్టమని కాంతమ్మంతా చెప్పమంటేనే చెప్పావు కదా. నీకు పుల్రాజ్ అంటే ఇష్టం లేదు కదా. చెప్పు చెల్లి. చెప్పడానికే ఉందక్క. కాంతమ్మ గారు నన్నేమీ బలవంతం పెట్టలేదు. పులిరాజు అంటే ఇష్టమని చెప్పమని చెప్పలేదు. నేను నిజంగానే పులిరాజుని ఇష్టపడ్డాను కాబట్టే పులిరాజు అంటే ఇష్టమని చెప్పాను.
లేదు, అబద్ధం. కాంతమ్మత్తే నిన్ను బలవంత పెట్టింది, నిన్ను భయపెట్టింది. లేదు లేదు లేదు, కాంతమ్మ గారు నన్ను బలవంతం చేయలేదు. మీరే నన్ను బలవంతం చేస్తున్నారు. మీరు ఇలా 10 సార్లు నన్ను అడిగినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. నా మీద ఏ మాత్రం మీకు ప్రేమ అభిమానం ఉంటే నా పెళ్లి విషయం మీరు మాట్లాడకండి. దయచేసి నన్ను వదిలేయండి. లత,